గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 19 Jan 2026. సో నేను ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయిన టైంకి కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ ట్రిగ్గర్ అయిన స్టాక్స్ని మీకు షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ డిస్క్లోజర్, ఐఎమ్ నాట్ ఎన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్, సో ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ ట్రేడ్ బేస్డ్ ఆన్ దిస్ షేర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కమింగ్ వీడియో. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనం 16th January డిస్కస్ చేసిన స్టాక్స్ ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాము. ముందుగా మనము 16th రోజు డిస్కస్ చేసిన స్టాక్స్ చూసినట్టయితే మనం లాంగ్ సైడ్ అనుకున్నది హెచ్సిఎల్ టెక్ ఈరోజు బాగానే పర్ఫామ్ చేసింది. సో సెకండ్ స్టాక్ అనుకున్నది ఇన్ఫోసిస్ ఈరోజు మార్కెట్ ఫాల్లో కూడా ఇది కొంచెం నిలబడి 0.5% కరెక్ట్ అయింది. సో ఇంకొక మనం లాంగ్ సైడ్ అనుకున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈరోజు దో బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయినా కూడా ఈ స్టాక్ 0.4%తో నెగిటివ్లో క్లోజ్ అయింది. షార్ట్ సైడ్ మనం డిస్కస్ చేసుకున్న స్టాక్ దివీస్ ల్యాబొరేటరీస్ 1.5% కరెక్ట్ అయింది. ఇంకొక స్టాక్ మనం అనుకున్నది న్యూజెన్ సాఫ్ట్ కూడా ఈరోజు బాగానే కరెక్ట్ అయింది. సో ఒకనొక టైంలో 727 కూడా మనకి షార్ట్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అది అప్ సైడ్ ట్రావెల్ అయింది. సో ఇంకొక మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయిన స్టాక్ వచ్చేసి టెక్ మహేంద్ర మేబీ వీకెండ్ రిజల్ట్స్ ఐటీ పాజిటివ్గా ఉండడం వల్ల మనకి ఈ స్టాక్ ఓవరాల్గా మనకి డిస్కస్ చేసిన స్టాక్స్ కొంచెం వాల్యూ క్రియేట్ చేసిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈరోజు మనకి బుల్లిష్ సైడ్ కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్కి దాని యొక్క 52-week హై ఈరోజు రీసెంట్ 52 హైని బ్రేక్ చేసింది. సో దాని యొక్క రెసిస్టెన్స్ చూసినట్టయితే మనం 270 ఈరోజు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ ఒక మన కాషియస్గా ఉండాల్సింది ఏంటి అంటే ఆర్ఎస్ఐ స్లోలీ ఇది ఓవర్ బాడ్ జోన్లోకి మూవ్ అవుతూ ఉంది. సో అదొకటి మనం కాషియస్గా గమనించాల్సి ఉంది ఈ స్టాక్కి. సో మన సెకండ్ స్టాక్ బుల్లిష్ సైడ్ కనిపిస్తుంది అంటే ఎల్టీఐఎం. సో ఆ స్టాక్ వచ్చేసరికి ఈరోజు మనకి దాని యొక్క రెసిస్టెన్స్లో అబోవ్ క్లోజ్ అయ్యింది. సో ఫ్రైడే రోజు హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ దాని యొక్క సపోర్ట్ 6000 దగ్గర ఉంది అండ్ ఈరోజు దాన్ని రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. సో ఆర్ఎస్ఐ కూడా కొంచెం నియర్ టు 60 ఆర్ 55 బిలో 60 ఉంటే కొద్దిగా మనకి ఫేవరబుల్ కండిషన్లో ఉండేది. సో ఇప్పుడు 64 దగ్గర స్లైట్లీ వార్నింగ్ లాగా కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టెక్ మహేంద్ర కూడా ఈరోజు చూసినట్టయితే దాన్ని ఒక రెసిస్టెన్స్లో క్లోజ్ అయ్యింది. సో ఇది కూడా మనకి ఆర్ఎస్ఐ కొద్దిగా వార్నింగ్ జోన్కి వచ్చింది. సో మన నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే టొరెంట్ ఫార్మా. సో మనం కనుక గమనించినట్టయితే అన్ని ఫార్మా స్టాక్స్ ఒక డైరెక్షన్లో ఉంది, బట్ టొరెంట్ ఫార్మా ఇంకొక డైరెక్షన్లో ఉంది. సో ఇది దాని యొక్క 52-week హైని అగైన్ ఈరోజు ఈ 52 నాట్ ఓన్లీ 52-week హై ఇది మనకి ఈరోజు లైఫ్ టైం హైని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది ఈరోజు మనకి దాని యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. మనకి బేరిష్ సైడ్ కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్టర్ డిఎం కనుక ఈరోజు చూసినట్టయితే దాని యొక్క సపోర్ట్ 570 దగ్గర వచ్చి ఈరోజు ఆ స్టాక్ క్లోజ్ అయింది. మేబీ ఈరోజు క్యాండిల్ కనుక చూసినట్టయితే మేబీ 565 దగ్గర దాన్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందా, లేదు అంటే ఈ స్టాక్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో మనకి సెకండ్ స్టాక్ బేరిష్ సైడ్ కనిపిస్తుంది ఏంటి అంటే సుమిటోమో కెమికల్స్ చూసినట్టయితే దాని యొక్క 52-week లోలో వచ్చి ట్రేడ్ అవుతున్నట్టు గమనిస్తుంది. ప్రీవియస్ సపోర్ట్స్ అన్నీ బ్రేక్ అయ్యి ఈరోజు ఈ స్టాక్ క్లోజ్ అయ్యింది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టెక్నో ఎలక్ట్రిక్ కనుక గమనించినట్టయితే దాని యొక్క ప్రీవియస్
సపోర్ట్స్ దగ్గరికి వచ్చి ఈరోజు క్లోజ్ అయింది. ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి రెసిస్టెన్స్ 1635 దగ్గర నుంచి లోయర్ హై ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు మనకి 3 డిజిట్లో వచ్చి 950 దగ్గర ఈరోజు క్లోజ్ అయ్యింది. సో మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ హౌసింగ్ ఫినాన్స్. సో బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ చూసినట్టయితే మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాము ఈ స్టాక్ మనకి నెగిటివ్ సైడ్ కనిపిస్తుంది అని. సో అప్పుడు మనకి దాని యొక్క సపోర్ట్ 93 దగ్గర ఉండింది. ఈరోజు కనుక గమనించినట్టయితే ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి మళ్ళీ ఫ్రెష్ లోని ఈరోజు స్టాక్ ఫామ్ చేసింది. సో ఇన్వెస్టర్స్ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Stock Sudarsana. So Stock Sudarsana is support for protecting the capital. So if you like this video, please like, share and subscribe and give a comment in the comment section. Thank you.